సో మీరొక ఒక సర్వేయర్‌గా, ఒక టాప్ మోస్ట్ సర్వేయర్‌గా ఏపీలో ఇప్పుడు మొత్తం మన దానిలోనే నంబర్ 1గా నిలిచారు మీరు. కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మనకి ఉండబోతుందా? సేమ్ అలయన్స్ ఉండబోతుందా? లేకపోతే ఇంటర్నల్‌గా వాళ్ళల్లో వాళ్ళకేదైనా సమస్యలు గానీ, ప్రాబ్లమ్స్ గానీ ఉన్నాయా? లేదా వాళ్ళు రెక్టిఫై చేసుకోబోతున్నారా? ఒకటే క్వెషన్స్‌లో 3 సబ్‌సెక్షన్స్ అడిగాను. అంటే వీళ్ళ మనోభావాలు కొన్ని దెబ్బతినకుండా ఉండబోతుందా? విడివిడిగా ఉంటారా? ప్రజల అభిప్రాయం ఏంటి? అసలు కూటమిగా ఉంటే రేపొద్దున్న 20 రాబోయే ఎలక్షన్స్‌లో 29 ఎలక్షన్స్‌లో గెలవబోతుంది. 2029 ఎలక్షన్స్. యెస్. అంటే ఇక్కడ చాలా సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటి, కూటమి గెలవడానికి కూటమే కారణం సార్. మీకు ఒక త్రాసు పైన వెయిటేజ్ వేస్తున్నాం అనుకోండి, కేజీ రాయి పెట్టిన తర్వాత 500 గ్రాములు వేసాం కదలదు, 900 గ్రాములు వేసాం కదలదు, కొంచెం వేస్తుంది. కానీ లాస్ట్లో వేసే ఒక తులసి దళం కూడా, లాస్ట్లో వేసే 4 మినపప్పులు కూడా మొత్తాన్ని వెయిటేజ్ మారుతుంది. సో ఎక్కడ జనసేన సపోర్ట్ చేసింది, ఎక్కడ ఎంత శాతం అయింది పక్కన పెడితే, ఎక్కడ బీజేపీ సపోర్ట్ చేసింది, ఎక్కడ టీడీపీకి జనసేన లేదా జనసేనకి టీడీపీ, ఈ కాంబినేషన్ వల్లే ఈ కేజీ కంటే ఈ రాయి పెరిగింది. అందుకే కాబట్టి ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది. ఆ త్రాసులో ఎంతెంత శాతం పక్కన పెడితే కూటమి బలం, కూటమి వల్లే గెలిచింది. ఇది స్టాండ్ స్టేట్మెంట్ డే 1 నుంచి చెప్తుంది. ఇప్పుడు ఆ కూటమి బలంలో విచ్ఛిన్నం అయితే ఎక్కడ విచ్ఛిన్నమైంది అనేది ఒకటి. ఏ పర్స్పెక్టివ్ అంటే లోకేష్ గారిని మద్దతించేవాళ్ళు, అప్పుడు సిబిఎన్ గారు ఫర్ సపోజ్ లోకేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదా సిబిఎన్ గారు ఫ్యాక్టరీ ముందుకు వస్తున్నారా, లేదా భువనేశ్వర్ గారు ముందు పెట్టి వస్తున్నారా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చింది డిస్సాటిస్ఫాక్టరీ ఉన్న బయటికి వెళ్ళారా, లేకపోతే ప్రజలు ఎక్కువ శాతం మీరు అడిగిన 2029లో ఏ ఇన్సిడెంట్ బట్టి బయటకు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిందని అంటారా, లేదా అప్పుడు ట్రాన్స్ఫర్మ్ అయ్యి లోకేష్ గారు ఇంతకంటే నాయకులు, ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయింది కూడా ఉంది కదా, అందరూ కమెంట్ చేసి రాబోయే ఎలక్షన్స్లో 2029 అప్పట్లో సరే వీళ్ళంతా బాగా చేశారు, కూటమే ఉంది, బాగానే ఉంది, ఏం కాలేదు, మళ్ళీ సిబిఎన్ గారితే ముందుకు వెళ్తున్నారు అంటే, ఇటువైపు జగన్ గారు 2.0 అన్నది ఎంత స్ట్రాంగ్ అయింది, ఆయన కోటరీని ఎంతవరకు మార్చుకున్నారు, ఆయన అసెంబ్లీలో ఇక్కడికి రాబోయే 3 సంవత్సరాలు ఎంత స్ట్రాంగ్గా కండెమ్ చేశారు, నాట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ ఉన్న ఇమేజ్ కావాలంటే డెవలప్మెంట్గా ఎంత ముందుకు వెళ్తున్నారు, ఏ ఇష్యూస్లో నేను రాంగ్ చేశాను ఇక్కడి నుంచి ఇంక పోయింట్ చేయను అని చెప్తున్నారు, ఆ కోటరీలో ఉన్న రాంగ్ ఇమేజ్ నుంచి ఫ్రెష్ బ్లడ్ లాగా ఫ్రెష్ ఇమేజ్ లాగా ఎలా రీబిల్డ్ చేసుకున్నారు, ఎలా ప్రతి ఒక్కటి నెంబర్స్తో డిఫైన్ చేశారనేది ఆ 2.0 బిల్డ్ అవ్వడం, ఇన్ని సబ్ క్లాసెస్లో అది చెప్పగలుగుతాం. దీంట్లో ఏ ఫ్యాక్టర్ మిస్ అయినా కూటమి మిస్ అవుద్ది, దీంట్లో ఏ ఫ్యాక్టర్ సక్సెస్ అయినా జగన్ సక్సెస్ అవుతుంది. కరెక్ట్ సార్.